హైదరాబాద్ మాదాపూర్ సత్వా నాలెడ్జ్ సిటీలో డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో శనివారం రూరల్ విమెన్స్ లీడర్షిప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, జె గీతారెడ్డి, సుధారెడ్డి, చైతన్య, సినీ నటి సుధారెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ రెజినా పలువురు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మహిళల సాధికారతకు తాము ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతకు ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వనితలు రాజకీయ ఇతర రంగాల్లో ముందుకు సాగుతుంటే నిరుత్సాహపరిచి వెనక్కి లాగేందుకు యత్నించేవారుంటారని, వారిని లెక్క చేయకూడదన్నారు. మంత్రి అయ్యాక తాను అలాంటివి ఎదుర్కొన్నానని తెలిపారు. అఘాయిత్యాలు బాధాకరం. మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తూనే మరోవైపు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం మన రాష్ట్రంలోని ఘటనలో ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. మాజీ రాష్ట్ర మంత్రి, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షురాలు జె గీతారెడ్డి మాట్లాడుతూ మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. Hello everyone, I'm so happy to see from different here. So I have three very special women. Just give me a few minutes, we're just getting the plans to give. మా మహిళలకు ఏ ఇబ్బంది అయినా కూడా ఇందు నుండి మాకు మేమే పోరాడడానికి సహాయపడ్డ ఈ సంఘానికి, దీనివల్ల మేము ముందుకు ఇంకా వెళ్తూ ఎవరికి భయం లేకుండా ఉండాలని, ఆడవాళ్ళకి ముఖ్యంగా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శైలజ అండి, మాది కరీంనగర్ డిస్టిక్, గోపాల్పూర్ విలేజ్ మాది కూడా. డెమోక్రటిక్ సంఘం నుంచి మేము సభ్యులుగా ఉన్నందుకు ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే మా ఊర్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు మేమే సాల్వ్ చేసుకోవడానికి ఈ సంఘం ఒకటి రూపొందించారు కాబట్టి అందులో నేను ఒక సభ్యులుగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇదివరకు ఏమన్నా అంటే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మా ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా సమస్య వస్తే అక్కడికి వెళ్ళి ఫస్ట్ మాకు ధైర్యాన్ని, సార్ ఈ ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ఇట్లా ఉండాలి అని ఫస్ట్ మాకు ట్రైన్ చేసినారు. ఇట్లా ఉండాలి, మీరు ఇట్లా ఉండాలని ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటున్నాం మేము. All our friends and all the women who we are here for today actually. I am extremely happy we will be taking up. But before that, let's visit where we are as a democracy around the world and why we feel there is a need for an organization like Democratic Sangha to work on strengthening and defending our democracy. In its annual report last year, the International Institute for Democracy and Electoral Assistance said half of the world's democracies are in a state of decline amidst worsening in the recent past in Kolkata. No matter how hard we're trying to go forward, there's something that always comes up and again. రాజకీయంలో ఉన్నారు, ఒక 5 ముఖ్యమంత్రులతో పనిచేస్తాను. కానీ నా ఒక ఇంత పొడుగైనటువంటి రాజకీయ జీవితంలో ఈ చిన్న వయస్సులో స్టూడెంట్గా ఉన్నాడు. తూప్రాన్, గజ్వేల్ నా మొదటి కాన్స్టిట్యువెన్సీ. నేను ఎలక్షన్లో మొదలైంది గజ్వేల్ నుంచే. అది నాకు రాజకీయ పుట్టలేదు. గజ్వేల్లో ఒక మండలం తూప్రాన్, అందులో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో నేను చాలా కాస్త ఎక్కువగానే పిలిచేది ప్రతి ప్రోగ్రామ్కి, చీఫ్ గెస్ట్ అనుకుంటాను. ఎమ్మెల్యేలకి, లోకల్ ప్రతినిధులకి, లోకల్ మంత్రులకి ఇది ఒక ప్రెషర్ మాకు ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి వచ్చి నన్ను మాట్లాడించేవాడు. హీఈస్ బేర్లీ 17, బట్ హీ యూస్ టు టాక్ లైక్ సంథింగ్ మచ్ బియాండ్ ఈవెన్ మై థింకింగ్. ఐ సెడ్ ఓ గాయ్, దిస్ గై ఇస్ ఎ లిటిల్ ఓవర్. గారు అండ్ రెజినా గారు ఒక మంచి డెమోక్రటిక్ సంఘ తీసుకురావడం చాలా చాలా ఇది ఈ సమాజానికి అవసరం. మీరు అన్నట్టుగా యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్ మేము ఎంతో చేయాలని వస్తాం. బిలాంగ్స్ టు ఆదివాసీస్ ఆర్ దళిత్స్ ఆర్ వీకర్ సెక్షన్స్, అంటే పేదవాళ్ళంగా వచ్చినాం. కానీ డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలుగుతాం, డబ్బు ఉంటేనే ఎలక్షన్లలో నిలబడగలుగుతాం. అంటే సేవ వేరు, డబ్బు వేరు. కాబట్టి వీళ్ళలో సేవ చేసే సామర్థ్యం ఉందా లేదా ఈ మహిళలు, లేదా ఈ ఫౌండర్ జరీనా గారు
జరీనా గారు, అదేవిధంగా సోదరి సుధారెడ్డి గారు, మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్, మీ సపోర్టర్స్ అందరికీ, మీడియా సోదరులకు, మీ గ్రాండ్ పేరెంట్స్ వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యమాల గడ్డ కరీంనగర్ గడ్డ, అక్కడ వచ్చినటువంటి చైతన్యము ఉద్యమాల నుంచి వచ్చింది. అక్కడ అలాంటి ఉద్యమాల నుంచి నేను కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ కూడా అంటుంది డెమోక్రటిక్, వాట్ ఈస్ ద డెమోక్రటిక్ తెలుగు అనే, అంటే ప్రజాస్వామ్యం అంటే జనరల్గా మర్చిపోతున్నాము అనేది. అంటే ఈరోజు ఆ వర్డ్ అది ఏదైతే పెట్టుకున్నారో మీరు ఆ నేమ్, దాంట్లోనే చాలా పవర్ కనబడుతుంది, స్ట్రాంగ్ వర్డ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ వే ఆఫ్ లివింగ్ అండ్ క్వశ్చన్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీ వన్. అది అంటే మనకు ఆ స్వేచ్ఛ, ఆ ప్రజాస్వామ్యం ఉండాలి. అది ఉండే విధంగా వెళ్ళి మళ్ళొక్కసారి గుర్తు చేయడం మీ సంఘం ఆ పని చేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా చాలామంది అంటే ఎన్జిఓస్ ఉంటారు, లేదా పని చేయాలనేటువంటి లక్ష్యంతో చేస్తారు. కానీ ఎక్కడ ఏ పని చేయాలో అక్కడే అది చేస్తేనే సక్సెస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అంటే చేంజ్, మనం అనుకున్న కళలు కన్నా మీ ఓన్ డ్రీమ్స్ మీరు రీచ్ కాగలగాలంటే ఖచ్చితంగా ఆ సెలెక్షన్ అనేది కరెక్ట్ వేలో ఉండాలి. మనము 100 చెట్లు ఉన్న కాడ ఇంకొక చెట్టు పెడితే పెద్దగా ఏం రిజల్ట్ ఉండదు. కానీ ఏమి లేని కాడ ఫస్ట్ వాళ్ళకు ఒక దారి చూపాలి. వాళ్ళకు మీ థాట్స్ కానీ మీ టార్గెట్స్ కానీ చాలా గొప్పగా అనిపించింది. ఖచ్చితంగా అవి రీచ్ కావడం కోసం, వాటిని మీరు చేరుకోవడం కోసం కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. బట్ వెనుక పోతే ఏం ఫలితం ఉండదు, ముందుకే వెళ్ళాలి. అప్పుడే దాని యొక్క రిజల్ట్ని మీరు చూడగలుగుతారు.